నేటి మాట లోపల దివ్యశక్తిని దర్శించాలంటే స్థిరమైన భక్తి ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే దివ్యశక్తిని దర్శించాలంటే స్థిరమైన శక్తి ఉండాలి. నిజమే కదా మరి. పువ్వులోని పరిమళము, గుడ్డులోని పిట్ట, చెరికిలోని తీపి, మిరపలోని కారం, వేపలోని చేదు, ఇవన్నీ ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి? వీటిని అర్థం చేసుకోవడానికి మానవునికి సాధ్యము కావట్లేదు. కానీ ఇవన్నీ దైవ సృష్టిలోని విచిత్రములే అని మనం నమ్మాల్సిందే, నమ్మకం ఉంచాల్సిందే భగవంతునిపై. మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది. ఎత్తైన పర్వతాలు, నదీ ప్రవాహాలు, ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది! ఇవన్నీ దైవం యొక్క పరమాద్భుతమైన సౌందర్యమునకు ప్రతీకలు, అంటే చిహ్నాలు, గుర్తులు అన్నమాట. అంతేగా దైవం యొక్క సౌందర్యమును వర్ణింప ఎవరికి సాధ్యము కాదు. అలాగే దైవము యొక్క శక్తి సామర్థ్యములను గుర్తింప వీలు కాదు మిత్రమా. అల్పబుద్ధి కలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏకరీతిగా అర్థం చేసుకోగలరు. దైవత్వమును పొందాలంటే తగిన అర్హతను మీరు, మనము అందరము పొందాలిగా. ఉపనిషత్తుల సారమదే. రాముడా, శ్రీకృష్ణుడా, గోవిందుడా, నారాయణుడా, అసలు ఆ దివ్యశక్తికి రూపమే లేదు. అందులో పరిపూర్ణమైన జ్ఞానము, ఆనందము తప్ప అన్యమూ లేదు. స్థిరమైన భక్తి, నిర్మలత్వము, నిస్వార్థమును సాధించాలి. అప్పుడే దివ్యశక్తి గోచరమవుతుంది అని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఉపనిషత్తులను చదవాలి. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుని జీవితం అంటే ఏంది, జీవిత పరమార్థం అంటే ఏంది, దైవం యొక్క దివ్య రూపం అంటే ఏంది, దివ్య శక్తిని ఎలా దర్శించాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవసరం మిత్రమా. సర్వే జన సమస్తలోక సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటే ఎల్లవేళలా నామస్మరణ చేస్తూ వర్తమాన జీవితాన్ని గడుపుతూ ఉండాలి మనమందరం అని నేను ఆశిస్తున్నాను మిత్రమా.